ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. 128 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకునే వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఈ లోగట నీ భార్య ఫలించును, ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నిందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవుని నామానికి స్తోత్రము. కీర్తనలు 127. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుటే వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిర్దించుచుండగా ఆయన వారికిచ్చుచున్నారు. కుమారులు యెహోవా అనుగ్రహించు సాత్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము వంటివారు. వారిలో తన అంబులు పొంది నింపుకొని వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుచుందురు. దేవుడి చిన్న